ఈ క్షణాలు వీక్షిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలందరికీ ప్రభువుని యేసుక్రీస్తునామమున వందనాలండి. పిల్లలందరూ అందరూ బాగున్నారండి. మరో అంశం ద్వారా మీ ముందుకు రావడం జరిగిందండి. నేను చెప్పబోయే అంశం ప్రియులారా, పని చేస్తేనే జీతమా. అంశం మరొకసారి అండి, పని చేస్తేనే జీతమా. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియమైన తండ్రి, ఆకాశ మహాకాశ సృష్టించిన మా దేవ, ఇదిగోనైనా ఇలా నీ మాటలు చెప్పే అవకాశం నాకు కలిగించినందుకు నీకు క్రీస్తునామమున కృతజ్ఞతలు చెల్లించుకున్నాను దేవా. ఇప్పుడు నీ మాటలు చెప్తుండగా నాకు నీ ఆత్మ సహాయం దయచేయండి. నన్ను నేను తగ్గించుకుని నేను గనపరిచే మహాభాగ్యం నాకు దయచేయండి. నీ పిల్లలనైనా నీ మాటలు వింటుండగా ప్రభా, విని విడిచిపెట్టి తమ మోసం చేసుకోకుండా వాక్య ప్రకారం నడుచుకునేలాగా సహాయం చేయమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మిమ్మల్ని బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. నీకు అందరికీ వందనాలండి. అంశం మరొకసారి అండి, పని చేస్తేనే జీతమా. ప్రియులారా, ఒక రైతు దగ్గరికి ఒక గుమ్మస్తా వెళ్ళాడండి. ఒక రైతు దగ్గరికి గుమ్మస్తా పనికి వెళ్ళాడు. పనికి వెళ్ళినప్పుడు ఆ రైతు పని చెప్తాడు. పని చెప్పినప్పుడు తప్పకుండా చెయ్యాలి కదండి. చేసి దాని తర్వాత జీతం అడగాలి. పని అయిపోయాక జీతం అడగాలండి కదా ప్రియులారా. మరి పని చేయకుండా జీతం అడిగితే ఏమంటాడని ఓనరు, ఏంటయ్యా నువ్వు పనికి వచ్చావు, పని చేసుకుని పని చేసి జీతం పట్టుకెళ్ళు, పని చేయకుండా జీతం అడుగుతున్నావు ఏంటయ్యా, ఎల్లు అంటాడు కదండి. మరి ప్రియులారా, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము పని చెయ్యాలా వద్దండి? పని ఉందా లేదా? చూడండి, పౌలు గారు తిమోతితో ఏమంటున్నాడో 2 తిమోతి అండి 4వ అధ్యాయము 5-6 అండి. 2 తిమోతి 4వ అధ్యాయము 5-6 అండి. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను ఎడలిపోవు కాలము సమీపమైనది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. చూసారండి ప్రియులారా, పౌలు గారు తిమోతితో ఏం చెప్తున్నాడండి? శ్రమపడుము, అన్ని విషయంలో మితంగా ఉండము, శ్రమపడుము, సువార్త పని చెయ్యము. ఏమన్నాడండి? శ్రమపడుము, సువార్త పని చెయ్యము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అంటున్నాడండి. అంటే ఈ రిఫరెన్స్ బట్టి మనకి ఏమర్థమవుతుందండి? బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ పని చేయాలి. ఏ పని? సువార్త పని చేయాలి. ఇప్పుడు ఒక రైతు దగ్గరికి గుమ్మస్తా వచ్చి పని చేసేకే జీతం ఇస్తాడు, పని చేయకపోతే జీతం ఇవ్వడు. ఎల్లవయ్యా పని చేయకుండా డబ్బులు అడుగుతున్నావు ఏంటి, ఎల్లు అంటాడు. అలాగే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము పని చేయాలండి. పని చేస్తేనే జీతం, పరలోకం అనే జీతం. ఏ పని చేయాలి? సువార్త పని చెయ్యాలి. సువార్త పని చేయకుండా జీతం అంటే ఇచ్చేస్తాడా ప్రియులారా? ఇవ్వడు కదండి. దేవుడు పరలోకం అనే జీతం ఇచ్చేస్తాడండి? ఇవ్వను అంటున్నాడు ఆయన. పని చెయ్యాలి, పని చేస్తేనే మీకు జీతము అంటున్నాడు. మరి ఈనాడు ఎంతమంది పని చేస్తున్నారండి? ఈనాడు ఎంతమంది దేవుని పని, సువార్త పని చేస్తున్నారు? పని చేయడం లేదు ప్రియులారా. చాలామంది ఊళ్ళని చర్చిల్లోకి వెళ్ళి ఆదివారం వెళ్తున్నారు, అలాగే శుక్రవారం వెళ్తున్నారు. అంతేగాని బయటికి వెళ్ళి సువార్త పని చేయడం లేదు, సువార్త ప్రకటించడం లేదు. మరి పని చేయకుండా జీతం ఎలా ఇస్తాడండి ప్రియులారా? ఇక్కడ పౌలు గారు నా సువార్త పని చేసి మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటిని అన్నాడు. అంటే దేంట్లో పరుగు కడముట్టించాడు? సువార్త పనిలో కడముట్టించాడండి ప్రియులారా. అలా కడం ముట్టించడం వల్ల ఏమొచ్చింది ఆయనకి? 8వ వచనం అండి.
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. చూసారండి, సువార్త పని చేయడం వల్ల పౌలు గారికి ఏమొచ్చిందండి? నీతి కిరీటం అంటే పరలోకం వచ్చింది. అంటే పరలోకం ఇంకా ఎవరు వెళ్ళలేదు, యేసుక్రీస్తు వారు తప్ప. పరదేశిలో ఉన్నాడండి ఆయన. ప్రభు రెండవ రాకలో వస్తారు. ఇక్కడ భూమి మీద ఉన్నవారు అలాగే పరదేశంలో ఉన్నవారిని తీసుకెళ్ళి ప్రభు తండ్రికి అప్పగిస్తాడు. అంటే పరదేశం వచ్చిందంటే ఏమొచ్చినట్టు? పరలోకం వచ్చినట్టు. ఎందుకు పౌలు గారికి పరలోకం వచ్చింది? ఆయన బాప్తిసం పొంది మారు మనసు పొంది సువార్త పని చేశాడు. సువార్త పని చేసాడు ఆయన. సువార్త పని చేయకుండా వదుకుని కూర్చోవడం, వదుకుని ఇలా భజన చేసుకోవడం చేయలేదు ప్రియులారా. బయటికి వెళ్ళి సువార్తను అనేక గ్రామాలకి సువార్తను ప్రకటించాడు. కొడుతున్నా తిడుతున్నా ఏ సంపేసి పరిస్థితులు వచ్చినా సరే మరలా సువార్తను ప్రకటించాడండి. అలా పరుగు కడముట్టించాడు. కాబట్టి ఏమొచ్చింది ఆయనకి? పరదేశం వచ్చింది. అంటే పరలోకం వచ్చినట్టే. మరి మనకి ప్రియులారా పరలోకం అని జీతం రావాలని మనం ఏం చేయాలి? సువార్త పని చెయ్యాలి. సువార్తను ప్రకటించాలి. ప్రకటించాలా వద్దా ప్రియులారా? ఈ రిఫరెన్స్ బట్టి సువార్త ప్రకటించాలి. అర్థమైందండి? ఇంతకీ సువార్త అంటే ఏంటండి? 1 కొరింథీ 15 అధ్యాయము 3వ వచనమండి. 1 కొరింథీ 15 అధ్యాయం 3వ వచనమండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చెయ్యబడెను, 3వ దినాన లేపబడెను. చూసారండి, సువార్త అంటే ఏంటి? క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చెయ్యబడ్డాడు, 3వ దినాన లేపబడ్డాడు. అంటే క్రీస్తు పాపముల నిమిత్తం మృతి పొందాడండి. ఎవరి పాపాల నిమిత్తం? ఎపిసి 2వ అధ్యాయం ఉంటుంది కదా, చూడండి. ఎపిసి 2వ అధ్యాయము 1వ వచనమండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించేను. అంటే జనాలు అందరూ ఎలా చనిపోయారండి? పాపముల చేత అపరాధాల చేత చనిపోయారు. శారీరకంగా బ్రతుకున్న ఆత్మీయంగా దేవుని దృష్టిలో పాపాలతో చనిపోయారు. అలా చనిపోతే ఏం పట్టుకుంటుందని బైబిల్లో ఉందని యోబు 24లో ఉంటుంది కదా, చివరన పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. పోలీసులు పట్టుకుంటూ ఉంటారండి. ఎందుకు పట్టుకుంటారు? లైసెన్స్ లేకపోతే పట్టుకుంటారు, బండికి అయితే సరిగ్గా లేకపోతే పోలీసులు పట్టుకుంటారు కదండి. అలాగే హెల్మెట్ లేకపోయినా పట్టుకుంటారు కదండి. మరి అలాగే పాపం చేసిన వారిని ఏం పట్టుకుంటుందంటండి? పాతాళం. నోరు తెరుచుకుంది, నోరు తెరుచుకుని ఎదురు చూస్తుందంట. ఏ పాపులు మింగుదామని ఎదురు చూస్తూ ఉందంట. అంటే ఎవరు పట్టుకుంటుందండి? పాపులను పట్టుకుంటుందండి పాతాళం కదండి. మరి అలా పాతాళం పట్టుకునే పరిస్థితిలో మనుషులు పాపాలతో అపరాధంతో చచ్చిపోయారు. కళ్ళు మోస్తే నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు ప్రియులారా. అలాంటి మన కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి ఎంతో దరిద్రుడిగా మన కోసం బాధ అనుభవించి యథార్థంగా బ్రతుకుతూ మన కోసం మరణించాడండి. ఈ మరణ పునరుత్థానాలను ప్రకటించాలి. ఈ మరణ పునరుత్థానం తప్పనిసరిగా ఆయన క్రీస్తు ప్రేమను మనం ప్రకటించాలి. మరి ఎంతమంది ఆయన ప్రేమను ప్రకటిస్తున్నారు? చర్చిల్లో కూర్చుంటే జీతం ఇచ్చేస్తాడండి. ఓటర్ దగ్గరికి వెళ్ళాక పని చేయకుండా, రైతు చెప్పింది చేయకుండా గుమ్మస్తా జీతం ఇచ్చేమంటే ఇచ్చేస్తాడు ప్రియులారా? ఇవ్వడు కదా. మరి పరలోకం ఎలా ఇచ్చేస్తాడు దేవుడు? వాక్యం ద్వారా మనం పుట్టాం. అక్షయ బీజం ద్వారా ఆత్మ సంబంధంగా మనం వాక్యం ద్వారా మనం పుట్టాం. పుట్టిన మనం ఏం చేయాలి? అనేకలు పుట్టించాలి. ఎలా పుట్టించాలి? శక్తిగల వాక్యము, ఆత్మలు రక్షించే శక్తిగల వాక్యం సాత్వికంతో అంగీకరించని రాయబడి ఉంది. అంటే ఆత్మలు రక్షించే శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది. శరీరానికి శక్తి కావాలంటే ఏం తినాలి? చికెన్ అని, మటన్ అని, చేపని, అలాగే డ్రై ఫ్రూట్స్, అలా రకరకాల ఇవి తింటా ఉంటే, ఆకుకూరలు మంచి తింటా ఉంటే శరీరానికి శక్తి వస్తుంది. మరి ఆత్మకి శక్తి రావాలంటే ఏం చేయాలి ప్రియులారా? ఆత్మ పాపంలో పడిపోకుండా ఆ నరకం తప్పించుకోవాలంటే ఏం చేయాలి?
శక్తిగల వాక్యాన్ని ప్రకటించాలి. అంటే క్రీస్తు మరణ పునరుత్థానాలను ప్రకటించాలి. మరి ప్రకటిస్తున్నారా ప్రియులారా? లేదండి, చాలామంది ప్రకటిస్తలేదు. ఏం ప్రకటిస్తున్నారంటే మీకు అప్పుల బాధల, మీ కుటుంబ సమస్యల, మీ తీరని బాధల, మీకు అప్పుల బాధల, మీ పిల్లల పెళ్ళి అవ్వాలా, మీ అబ్బాయి దుబాయ్ వెళ్ళాలా, అయితే యేసుప్రభువుని నమ్ముకోండి అని ఈ శరీర అవసరాలకి బోధిస్తున్నారు. ఈ శరీర అవసరాలకి క్రీస్తుని ప్రకటిస్తున్నారు. మట్టిలోకి వెళ్ళిపోయి దీనికోసం ప్రభువుని ప్రకటించడం ఏంటి? మనం ఎవరు? యోహాను 6:63 ప్రకారం ఆత్మయే జీవింపు చేసినది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేనున్నని చెప్పి శరీరానికి విలువ, నేను లేకపోతే శరీరానికి విలువ లేదు. మరి విలువ లేని శరీరం మట్టిలోకి వెళ్ళిపోయి దీనికోసం ప్రకటించడం ఏంటి? క్రీస్తుని అవసరాలకు ప్రకటించడం ఏంటి? చెప్పండి ప్రియులారా. అవసరాలకు కాదు, మట్టిలోకి వెళ్ళిపోయి దీనికోసం ఆయన రాలేదు. ఈ దేహం కోసం రాలేదు. ఆత్మను రక్షించడానికి వచ్చాడు. ఆ నరకాన్ని తప్పించడానికి ఆయన రావడం జరిగింది. మరి అదే మాట, అదే సువార్తను ప్రకటించడం మానేసి మీకు అప్పుల బాధల, మీ కుటుంబ సమస్యల, మీ తీరని రోగాల, అయితే యేసుప్రభువుని నమ్ముకోండి అని ఏంటండి ఈ బోధలు? ఈ బోధలు చేయొచ్చా? ఈ బోధలు చేయకూడదు పిల్లారా. ఈ బోధలు వినకూడదు. ఈ శరీర అవసరాలకి వేస్ట్ ప్రియులారా. ఒకవేళ ఏదో మేలు జరిగిందని నమ్మితే, విశ్వసిస్తే తర్వాత ఈ శరీర అవసరాలు రాలేదు. ఆయన వచ్చింది ఆత్మను కాపాడడానికి వచ్చాడని ఆ వేలోకి రావాలండి. ఒకవేళ విశ్వసించి వేలో వచ్చుంటే మళ్ళీ సరి చేసుకుని నాకు వచ్చింది శరీర అవసరాలు కాదు, ఆయన వచ్చింది ఆత్మను కాపాడడానికి వచ్చాడు అని ఆ వేలోకి రావాలి ప్రియులారా. టిక్కెట్ తీసుకున్నాం, బస్ టిక్కెట్, అది సరైన టిక్కెట్ కాకపోతే మళ్ళీ కరెక్ట్ టిక్కెట్ తీసుకోవాలి. ఓ నోట్ వచ్చింది, ఆ నోటు సరైన నోటు కాకపోతే మళ్ళీ కరెక్ట్ నోట్లోకి డబ్బు ఒరిజినల్ నోట్లోకి తీసుకోవాలి. అంతేగాని ప్రియులారా ఆ వేలో ఉండిపోకూడదండి. ఒకవేళ వచ్చుంటే సరి చేసుకోండి. అలా ఎవరైనా ప్రకటిస్తుంటే, మీరు సేవకులు ఎవరైనా మీరు ప్రకటిస్తుంటే సరి చేసుకోండి, తప్పులేదు. సరి చేసుకుని అనేక జీవితాలు కట్టండి, అనేక ఆత్మలు రక్షించండి. ఎందుకంటే అగ్నిగుండం అంటే మామూలు విషయం కాదు. ఇది ఎండాకాలం. ఎండకి ఈ ఎండాకాలం తట్టుకోలేక ఏం చేస్తారు చాలామంది అండి? కూలర్లో, ఏసీలు అలాగా రకరకాల కొనుక్కుని ఆ వేడి నుంచి తప్పించుకుంటూ ఉంటారు. మరి అగ్నిగుండం తప్పించుకోవాలంటే సరైన బోధ ప్రకటించండి, సరైన బోధ వినండి, బెరయా సంఘాల పరిశీలించి పరిశోధించండి. గుడ్డిగా నమ్మేసి ఇప్పుడు గుడ్డిగా కొట్లోకి వెళ్ళి ఏ సరుకు పడితే ఆ సరుకు తెచ్చేసుకుంటామా అండి? తెచ్చుకోం కదా. ఆ డేట్ చూసుకుంటాం, అది బాగుందా, మంచిదా, కల్తీదా, డూప్లికేట్ అని అన్ని పరీక్షించి మనం తీసుకుంటాం. అవునా కదండి? మరి ఆత్మ విషయంలో ఎందుకు పరిశీలన ఉండదు? యుగాలు దేవుడి దగ్గర ఉండే, యుగాలు సంతోషంలో ఉండే ఆత్మ కోసం ఎందుకు పరిశీలన ఉండదు? ఎందుకు పరిశోధన ఉండదు? మట్టిలోకి వెళ్ళి దీనికోసమే ఈ శరీర ఆరోగ్యం కాపాడుకోవడానికి అంత పరిశీలిస్తున్నారే మనుషులు. మరి ఆత్మ విషయంలో ఎందుకు పరిశీలన ఉండడం లేదు ప్రియులారా? ఆత్మ విషయంలో పరిశీలన ఉండాలి, జాగ్రత్త. బోధ విషయంలో జాగ్రత్త. ఆత్మ సంబంధ బోధ ప్రకటించండి సేవకులారా. ఆత్మ సంబంధ బోధ వినండి. క్రీస్తు మరణ పునరుత్థానాలు ప్రకటించండి. క్రీస్తు మరణ పునరుత్థానాలు ప్రకటించి అనేకుల్ని నరకంలోంచి తప్పించండి. అలా సువార్త పని చేస్తేనే, సిలువేయబడిన క్రీస్తును ప్రకటిస్తేనే, భక్తులు అంటారు కదండి, మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నామంటారు. అంటే మనం కూడా సిలువేయబడిన క్రీస్తు మరణ పునరుత్థానాలు ప్రకటించాలా వద్దండి? ప్రకటించాలి. సమయమందును అసమయమందును సువార్త పని చెయ్యాలి వద్దా ప్రియులారా? చెయ్యాలి. అంతేగాని సంవత్సరానికి ఒకసారి క్రీస్తు నేడే పుట్టేను అంటే సరిపోద్దండి? క్రీస్తు నేడే పుట్టేను అని సంవత్సరంకి ఒక్కసారి ఆ మాట చెప్పి ఆ ఒక్కరోజే దేవుడి మాట చెప్పడం కరెక్టా అండి? క్రీస్తు ఎందుకు వచ్చాడు? పుట్టాడు కాదు, అసలు ఆయన పుట్టాడు అంటున్నారు. పుట్టాడు కాదు, ఆయన వచ్చాడు. పుట్టక ముందు, ఇక్కడ రాకముందు, కన్య గర్భాన రాకముందు పరలోకంలో ఉన్నాడు. ఆయన వచ్చాడు. ఆ వచ్చిన ఆయన గురించి సంవత్సరానికి ఒకసారి ప్రకటించడం కాదండి.
ఆ ప్రకటించేదేనో కరెక్ట్గా ప్రకటిస్తున్నారా? ఆ సంవత్సరం ఒకసారి ప్రకటించాలి, సరిగ్గా ప్రకటించడం లేదు. డ్యాన్సులు అని అయ్యని ఇవని దేవుని అవమానపరుస్తున్నారు. ఒకవేళ సంవత్సరం ఒకసారి ప్రకటిస్తే ఎలా ప్రకటించాలి? బంధువులు వాళ్ళ లాగడం కోసం ఆయన ప్రేమను ప్రకటించవచ్చు. ఆ ఒక్కసారి కాదు సుమా, సమయమందును అసమయమందును సువార్త పని చేయాలి. ఏం చేయాలండి? సమయమందును అసమయమందును సువార్త పని చెయ్యాలి, సువార్తను ప్రకటించాలి. మరి ఎంతమంది సువార్తను ప్రకటిస్తున్నారండి? ఎంతమంది ఆయన ప్రేమను తెలియజేస్తున్నారు? తెలియజేయడం లేదండి. ఎంతసేపు ఆ చిచ్చులోనే కూర్చుంటున్నారే తప్ప, 4 గోడల మధ్యన బందీలు అయిపోతారే తప్ప బయటికి వెళ్ళి చెప్పడం లేదు. కొంతమంది వెళ్ళమని సేవకులు కూడా చెప్పడం లేదు. అలా సేవకులు చెప్పకపోతే సేవకులకి 3 దెబ్బలండి. ఎన్ని దెబ్బలు? 3 దెబ్బలు. సీరియస్గా తీసుకుంటాడు వార్నింగ్ సేవకుల విషయంలో. విశ్వాసికి బెరయా సంఘాలు పరిశీలించకుండా తల్లి సంఘం పిల్ల సంఘం అని చర్చిలోనే కూర్చుంటే చెప్పాలని, చర్చిలో కూర్చుంటే 2 దెబ్బలు. కాబట్టి ప్రియులారా, సేవకులైనా విశ్వాసుల ఎవరైనా సరే దేవుడిచ్చిన తలాంతులు ఉపయోగించండి, సువార్తను ప్రకటించండి. ఎంతోమంది అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది నాశనానికి వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది ప్రమాదంలో పడుతున్నారు, ఎంతోమంది లోకాన్ని విడిచి నిజ దేవుణ్ణి విరగక తమ జీవితాన్ని పొడుచుకుని ధనవంతుల్లో అక్కడికి వెళ్ళి వేడుస్తున్నారు. మరి ప్రకటించే బాధ్యత నీకు లేదా? యెషయా గ్రంథంలో ఉంటుందండి, సాతాను కట్టిన కట్టలో ఇప్పవా అంటాడు. సాతాను కట్టేసాడు. ఎలా కట్టేశాడు? పాపాలతో అపరాధాలతో కట్టేశాడు. మరి అలాంటి కట్టేసిన వారిని ఇప్పి బాధ్యత మీకు లేదా ప్రియులారా? చెప్పాలండి, మీకు లేదా? మీకు ఉందా లేదండి? ఉంది. బాప్తిసం పొందిన ప్రతి క్రైస్తవుడికి సువార్త ప్రకటించే బాధ్యత ఉంది. సువార్త భారం మోసే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. దేవుడిచ్చిన తలాంతు తప్పనిసరిగా ఉపయోగించాలి. కష్టపడకుండా రైతు దగ్గరికి పని చేయకుండా డబ్బులు రైతు ఎలా ఇవ్వడో గుమ్మస్తాకి, ఆత్మల సంపాదన లేకుండా, ఆత్మలు రక్షించకుండా, సువార్తను ప్రకటించకుండా ఎంతసేపు గొడవల కింద ఎల్లమ్మ అలా ఉంది, పుల్లమ్మ ఎలా ఉంది, వెంకయ్య ఎలా అన్నాడు, సత్తి ఎలా అన్నాడు అని ఎంతసేపు ఆయన అలా అన్నాడు ఈయన ఎలా అన్నాడని ఎంతసేపు ద్వేషాలతో, ఎంతసేపు పగలతో, ఎంతసేపు కోప తాపాలతో ఉండి దేవుని పని పక్కన పెట్టేస్తే దేవుడు మళ్ళీ పక్కన పెట్టేస్తాడు, దేవుడు రానివ్వడు అని వాక్యం చెప్తుంది. మనలో కోపాలు తాపాలు ద్వేషాలు అసూయలు మత్సరాలు వద్దు ప్రియులారా. గ్యారంటీ లేదు. బీపీ షుగర్లో ఎలా పడతాలంత పరిస్థితి లోకం. ఈ పరిస్థితిలో మనల్ని మనం ప్రవర్తనిష్టలో కాపాడుకుంటూ అనేక ఆత్మల్ని ప్రకటించాలి. అది నేను సువార్త ప్రకటించనెత్తలేదండి, బయటికి వెళ్ళనెత్తలేదు, కొడుతున్నారు తిడుతున్నారు అని అంటారేమో. మరి కొడతారు, తిడతారు, తేడా వస్తే చంపేస్తారు. మన ముందున్న వాళ్ళు కొట్టలేదా, తిట్టలేదా? భక్తుల్ని చంపేశారు కూడా. వదకి వచ్చాం మనం. మంచి మాటలు చెప్తే కొట్టి అన్నీ జరిగే పరిస్థితులు ఉండొచ్చు. అయినా సరే సువార్తను ప్రకటించాలి, శత్రువుని సైతం ప్రేమించాలి. అలా సువార్త పనిచేస్తేనే ప్రియులారా తప్పనిసరిగా ఆయన జీతం ఇస్తాడు. మనలో ప్రవర్తన చూపిస్తూ ఆయన ప్రేమను ప్రకటించాలి. మనలో ప్రవర్తన చూపించకుండా, సువార్త పని చేయకుండా 40 రోజులు శ్రమ కాలాలని అని చర్చిల్లోనే కూర్చుంటే ఒప్పుకోడు సుమా. దేవుడు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడండి ప్రియులారా. మరి ఆయన ఒప్పుకోవాలంటే శ్రమ కాలాలు కాదు, దాని గురించి సబ్జెక్ట్ ఉందండి. ప్రభు చిత్తమైతే చెప్తాను తర్వాత. కాబట్టి సువార్త పని చెయ్యండి, సువార్తను ఆయన ప్రేమ మరణ పునరుత్థానాలను ప్రకటించండి. మన పనులు మనం కష్టపడుతూ మన పనులు మనం చేసుకుంటూ దేవుడి పని చేయాలి. ఎంతసేపు మన పనిలో ఉండిపోతే ఒప్పుకోడు ఆయన. అసలు సమయం ఇచ్చింది ఆయన, మరి ఆయనకు కూడా సమయం వద్దా? 24 గంటల టైం ఇచ్చింది ఆయన, మరి ఆయనకు కూడా టైం కేటాయించొద్దా? ఎంతసేపు మనం ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, ఏం కట్టుకుందామా, నేను ఎంతసేపు దీనికోసం ఎందుకండి? ఆయనకు కూడా సమయం ఇవ్వాలి. ఈ లోకం కోసం మనం పట్టించుకోకూడదు. కాబట్టి సువార్త క్రీస్తు మరణ పునరుత్థానం ఏం చేయాలండి? ప్రతి క్రైస్తవులు ప్రకటించాలి. చూడండి, అపోస్తుల కార్యంలో
భక్తులు ఏమన్నారు చూడండి ఒకసారి. 4వ అధ్యాయం అండి 19, 20, 21. అపోస్తులు 4వ అధ్యాయము 19, 20, 21 అండి. ప్రకటించకపోతే అలా ఎంత భయపడుతున్నారో భక్తులు ఒకసారి చూడండి ఏమంటున్నారు. 18 నుంచి అండి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసునామం బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పలేక ఉండలేము వారికి ఉత్తమిచ్చిరి. చూసారండి పిల్లలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి చెప్పొద్దు అంటున్నారండి. ఎందుకు చెప్పొద్దు అంటారు? యేసుక్రీస్తు వారైనా చెడ్డగా బతికాడా? ఎవరినైనా కొట్టాడా? ఎవరైనా పొడిచాడా? ఎవరినైనా ద్వేషించాడా? ఏమైనా ఇంకా బోల్ పాపాలు ఉన్నాయని ఆయన చేశాడా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అంటున్నాడు. అంటే ఏ పాపం లేకుండా యథార్థంగా మంచిగా బ్రతికాడు. అలా మంచిని ప్రకటించాలి కదా. ఆ ప్రకటిస్తుంటే వద్దు అని అడ్డుపడుతున్నారేంటి? ఇప్పుడు చెడ్డకైతే వద్దు అని అడ్డుపడాలి, మంచికి ఎందుకు అడ్డుపడుతున్నారు? మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి. వింటే ఎవరికి బాగుంటారు? మనమే బాగుంటాం. విన్నవాడు బాగుంటాడు. మరి అలాంటి మంచి మాటలు వద్దంటారేంటి వీళ్ళు? అలాగే ఈనాడు సమాజం కూడా మంచి మాటలు వద్దంటున్నారు, చెడ్డ మాటలే కావాలంటున్నారు. కానీ అక్కడ వద్దన్నా సరే ఏమన్నారండి వాళ్ళు? మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము. అప్పుల్లో యేసుక్రీస్తు వారు దగ్గర ఉన్నారు, కళ్ళారా చూశారు, అలాగే విన్నారు, వాక్యాన్ని సువార్త అన్నీ విన్నారు. మేము ప్రకటిస్తాము, సువార్తను తప్పనిసరిగా మేము ప్రకటిస్తాము. మీరు కొట్టినా తిట్టినా ఏం చేసినా మేము చెప్పక ఉండము. ఎందుకంటే మా బాధ్యతది. మా బాధ్యత మేము చేయకపోతే మమ్మల్ని మా ప్రభు ఊరుకోడు. మేము తప్పనిసరిగా మా బాధ్యత మేము చేస్తాము అంటున్నారు ఇక్కడ. మరి ఈనాడు ఎంతమంది వాళ్ళకి మళ్ళీ అంటున్నారండి? వాళ్ళకి మళ్ళీ అంటలేదండి. దేవుడు ఆ మాటలు ప్రకటించడానికి ఎంత బద్ధకిస్తున్నారో. ప్రార్థన చేయడానికి బద్ధకం, చర్చికి రావడానికి బద్ధకం, సువార్తకి బయటికి వెళ్తాకి ఇంకెంత బద్ధకాలో అండి కొంతమందికి. సువార్త బయటికి వెళ్తానికి ఇంకెంత బద్ధకాలో, ప్రార్థన చేయడానికి బద్ధకం, చర్చి రావడానికి బద్ధకం, మరి బయటికి వెళ్ళి సువార్త ప్రకటన ఇంకెంత బద్ధకాలో. ఇక్కడ బద్ధకాలు లేకుండా మేము చెప్పుతాము అని సువార్త పని చేశారండి వీళ్ళు. సువార్త పని చేయకపోతే దేవుడు ఒప్పుకోడండి. ఆత్మ నువ్వేం చేసావు? నీ కుటుంబాన్ని కాపాడుకున్నావా? నీ వీధిలో వాక్యం చెప్పావా? సమాజానికి వాక్యం చెప్పావా అని అడుగుతాడు. లేదండి నేను వాక్యం చెప్పలేదు, ఆ తలాంతులు ఇచ్చేసారు కదా. అక్కడ ఉన్న మత్తయి సౌత్లో ఉంటుంది కదండి, ఒక 5, 2, 1 ఇస్తే ఒకడు ఏం తీసి దాసేడు. తర్వాత దాసేస్తే దేవుడు ఏమన్నాడు? నేను దాసేస్తున్నాను అబ్బాయి, వెళ్ళిపో నువ్వు అన్నాడు. అలాగే మళ్ళీ కూడా దాసేసాడు అనుకోండి, నరకంలో చాలా ప్రమాదం. ఆ ప్రమాదంలో పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా క్రీస్తు మరణ పురోతలు ప్రకటించాలి, క్రీస్తు ప్రేమను వెల్లడి పరచాలి. ప్రకటించకపోతే ఏమన్నాడు ఒకసారి చూడండి, ముగించేస్తున్నాను. లాస్ట్ 1 కొరింథీ 9వ అధ్యాయము 16వ వచనం. 1 కొరింథీ 9వ అధ్యాయము 16వ వచనం అండి. అక్కడ 2వ లైన్లో ఉంటుంది చూడండి, 2, 3 లైన్లో. సువార్త భారము నాకు అప్పగింపబడినది, సువార్త ప్రకటింపకపోయిన వెడల నాకు శ్రమ అంటాడు. అంటే సువార్త ప్రకటించకపోతే, మనకు తెలిసిన వాక్యాన్ని దాచేస్తే, మనకిచ్చిన తలాంతులు ఉపయోగించకుండా గోడ కట్టి బంధించేస్తే వారికి శ్రమ అంటండి. మరి అలాంటి శ్రమలో పడదామండి? లేకపోతే మన పనులు మనం చేసుకుంటూ దేవుడి పని చేద్దామా? లేకపోతే మొత్తం ఈ లోక పనిలోనూ ఉండిపోదాం, తలకపొడి తెచ్చుకుందామండి? చెప్పండి. మన పనులు మనం కష్టపడుతూ దేవుడి పని చెయ్యాలి. అలా సువార్త ప్రకటించకుండా మన పనులు మనం చేసిన ఉపయోగం లేదు. అప్పులు పెరిగిపోతూ ఉంటాయి, రోగాలు పెరిగిపోతూ ఉంటాయి, తలకపూడి సమస్యలో కూరుకుపోతూ ఉంటాం, అనేక ఇబ్బందుల్లో పడిపోతాం దేవుడి పని చేయకపోతే. ఎందుకంటే మనకు అప్పగించే బాధ్యత. యేసుక్రీస్తు వారు వెళ్తూ అపోస్తులకి ఏం చెప్పాడు? అప్పగించాడు. ఆ బాధ్యత వాళ్ళు చేశారు. చూడండి, మార్కు 16వ అధ్యాయము 15-16 అండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందును, రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూసారండి, వెళ్తూ యేసుక్రీస్తు ఆయన చెప్పాడు శిష్యులకి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, సమయమందును అసమయమందును సువార్త పని చెయ్యండి. విన్నారా? రక్షింపబడతారు. వినలేదా? వాళ్ళకి శిక్ష విధింపబడతాయి. మీ డ్యూటీ మీరు చెయ్యండి.
నేను మీకు డ్యూటీ అప్పగిచ్చాను కదా, మీ డ్యూటీ మీరు చెయ్యండి, సువార్తను ప్రకటించండి అని చెప్పి వెళ్ళాడు. మరి చెప్పినప్పుడు చేసారా లేదండి? వాళ్ళు తోమా గారు వచ్చారు భారతదేశానికి, మరి ఆయన రాకపోతే అక్కడే కూర్చుని నా ఏదో పందిరేసుకునో 4 గోడలు కట్టుకునో భజన చేస్తా ఉంటే వాక్యం ఇక్కడ దాకా వస్తుందంటారా? అనేక గ్రామాలకి అనేక దేశాలకి వాక్యం వెళ్తుందంటారా? వెళ్ళదు. మరి వాళ్ళు దేవుడి మాట విన్నారు కాబట్టి, అమ్మో నాకు తెలిసిన వాక్యం బంధించకూడదు, సువార్తను ప్రకటించాలి అని తెలుసుకున్నారు కాబట్టి బాధ్యత చేశారు. సర్వలోకానికి వెళ్ళారు, కొడుతున్నా తిడుతున్నా చంపేసిన సువార్తను ప్రకటించి ఆ పరదేశికి చేరారండి. కాబట్టి ప్రియులారా, సువార్త ప్రకటించకపోతే శ్రమలు విస్తరిస్తాయి, మన ఆత్మీయంగా పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సేవకులారా జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. సువార్తను సంఘం వెళ్ళాలి, మీరు కూడా వెళ్ళాలని చెప్పండి, వాక్యానుసారంగా బోధించండి. విశ్వాసులారా మీరు కూడా సువార్త పని చెయ్యండి. మీకు ఇచ్చిన తలాంతులతో కాపరులతో కలిసి దేవుని పని చెయ్యండి. మీ మీద నాకు ఏ ద్వేషం లేదు, అందరూ బాగుండాలి, అందరూ రక్షించబడాలి, తండ్రి సంతోషపడాలి, పరలోకం వెళ్ళాలని చెప్తున్నాను. ఏ సేవకులైనా నాకు ద్వేషం లేదు, ఏ విశ్వాసులైనా నాకు ద్వేషం లేదు. ఆయన ప్రేమను తెలియజేయాలని, ఆయన మనసును, నా ఆవేదన మీకు తెలియజేశాను. కాబట్టి ఆలోచించి స్వార్థ పని చేయాలని కోరుకుంటున్నానండి. మన అంశం ఏంటండి? పని చేస్తేనే జీతమా? పని చేస్తేనే, సువార్త పని చేస్తేనే పరలోకం అనే జీతం. మీకు అందరికీ వందనాలండి. తల వంచని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా ప్రియమైన తండ్రి, ఆకాశ మహాకాశ సృష్టించిన మా దేవ, ఇదిగో నేను నీ మాటలు వివరించాను తండ్రి. విన్న మాటల ప్రకారం నడుచుకునేలాగా, విని విడిచిపెట్టి తమతో మోసం చేసుకోకుండా నేను వాక్యానుసారంగా నడుచుకునేలాగా సహాయం చేయమని నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మిమ్మల్ని బ్రతిమాలి అడిగి ఏడుకుంటున్నా మా ప్రియమైన తండ్రి, ఆమేన్. మరొకసారి మీకు అందరికీ వందనాలండి.